ఒకప్పుడు నేను డోర్ టు డోర్ చేశాను. డోర్ టు డోర్ చేసినప్పుడు కస్టమర్ ఏమన్నాడంటే, ఎందుకమ్మా ఎంత కష్టపడుతున్నావు పొద్దున్న లేసి, ఎందుకంటే ఇక్కడ 5 కల్లా వెళ్ళిపోయాడు. 5 వెళ్ళిపోయినప్పుడు డోర్ టు డోర్ నాక్ చేస్తున్నప్పుడు కస్టమర్లు చాలామంది ఏమన్నారు, ఇంత పొద్దున్నే వచ్చినావు, అమ్మాయి కూడా ఈసీఎల్ దగ్గర చేశాను అన్నాడు. డోర్ టు డోర్ నాక్ చేస్తున్నప్పుడు కస్టమర్ ఏమన్నాడంటే, ఇంత పొద్దున్నే వచ్చావు, ఏం చేస్తున్నావు, ఇంత పొద్దున్నే వచ్చి ఇంత కష్టం ఎందుకు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, లేదు సార్ మన ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్గా మనం నిలదొక్కుకోవాలి కదా, మన జాబ్లు అనేది లేదు. ఇవాళ రేపు జాబ్ అనేది వాళ్ళు చేసేవాళ్ళు ఎంత తక్కువ జీతానికి చేస్తున్నారు. అది మా రియల్ ఎస్టేట్ చేస్తాం, అమ్మ మా దగ్గర చేస్తావా అమ్మ అని అడిగారు. నన్ను అడిగినప్పుడు నేను ఏమన్నాను, సార్ నేను ఒక కంపెనీని నమ్ముకున్నప్పుడు ఆ కంపెనీలో చేస్తాను సార్ అని చెప్పాను నేను. అప్పుడు కస్టమర్ ఏమన్నాడు, ఓకే అమ్మ అని గుడ్, ఒక కస్టమర్ అయితే గుడ్ అని చెప్పాడు. ఎందుకంటే ఆర్మీ ఆయన ఒక కంపెనీలో చేసినప్పుడు గుడ్ అని చెప్పారు. డిస్కౌంట్ ఇప్పిస్తే నా దీంట్లో కట్ అవుతే ఆయన ఏమన్నాడు కదా సార్, సారీ అమ్మ నేను డిస్కౌంట్ అడగాలని లేదు, కస్టమర్ నేను వెళ్ళిపోవాల్సిన వాడిని నాకు మీ కంపెనీలో పిలిపించి చేయించాలని చెప్పారు. అప్పుడు ఏం చెప్తామంటే, అదే సార్ ఇంకో డోర్ టు డోర్ ఎన్ని డోర్ టు డోర్ చేశానంటే అన్ని డోర్ టు డోర్ చేసి ఇన్ని రిఫరెన్స్లు తెచ్చింది చాలా యూస్ఫుల్ అయ్యాయి. కొంతమంది అసోసియేట్లు అయ్యారు. కొంతమంది ఏమంటారంటే, అరే డోర్ టు డోర్ నాక్ చేసినప్పుడు కొంతమంది అయితే ఈసీఎల్ అమ్మాయి కూడా అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వేరే ఏరియాలో అయితే రెస్పాన్సే ఇవ్వలేదు, అందరూ తిట్టడం, అమ్మ నా బూతులు తిట్టడం. డోర్ నాక్ చేస్తే ఒక కస్టమర్ అయితే కొట్టడానికి వచ్చినా కూడా దాన్ని కన్విన్స్ చేసి బిజినెస్ చేయించాను. బిజినెస్ చేయించినందుకు శబాష్ చేయించాడు. ఎందుకు సార్ అంత కోపంగా ఉన్నారంటే, లేదమ్మా ఉన్న టెన్షన్, మా పిల్లలు ఏమో అమెరికాలో ఉంటారు, నేను ఒక్కడనే ఉన్నానని చెప్పాడు. కోవిడ్లో కూడా చేశాను. కోవిడ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. మనము రియల్ ఎస్టేట్ రావడానికి కారణం ఏంటంటే, కోవిడ్లో ఎంతో డబ్బులు ఖర్చు అయ్యి ఆ డబ్బులు సంపాదించాలి. మా ఫ్యామిలీలో నేనే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ కింద పడుతూ పైకి వేసుకుంటూ వచ్చాను. నేను కరాటే మాస్టర్గా ఉన్నప్పుడు, ఈరోజు మా కరాటే మాస్టర్స్ కూడా చాలా మంది అంటారు, వెంకట్ నువ్వు ఇంత మంచి మాట్లాడుతున్నావు, ఎందుకు ఇట్లా తయారయ్యావు అంటే, నేను మంచి మాట్లాడతాను సార్, మాట్లాడడం కళ నేర్చుకున్న వల్ల సక్సెస్ అయ్యాను. ఈరోజు ఒక 20 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది ముందు మాట్లాడగలను. భయం లేదు. భయం అనేది వదిలేయండి. ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఒకటే పెట్టుకోండి, రిజిస్టర్ చేసుకోండి. మనము ₹1,00,000 సంపాదించుకుంటామా, 5 లక్షలు సంపాదించుకుంటామా, అది గోల్ పెట్టుకోండి. ఫస్ట్ మనం ఈ కంపెనీలోకి వచ్చింది దేనికోసం, ఫైనాన్షియల్గా వచ్చాం. ఫస్ట్ నేను ₹1,00,000 పెట్టుకో. ₹1,00,000 పెట్టుకొని నేను ₹1,00,000 సంపాదిస్తానని మైండ్కి చెప్పండి. ఎట్లా అంటే, మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ 2 ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అయింది అనుకో, కంపల్సరీ నీ కస్టమర్ ఎతకడానికి నీకు పొద్దున్న 3 గంటలకే నీకు తెలివి వచ్చేటట్టు ప్లాన్ చేస్తుంది. కస్టమర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని అది మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్తాం. మనకు రీచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తుంది. గోల్గా 8 నాకింగ్ చేస్తాం. మనం కళలు పెద్దగా కనండి. ఆ కళలు రీచ్ అవ్వడానికి కళలు పెద్దగా కనండి, అప్పుడు సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్, ఈ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.